ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక గుడ్డివాడు, ఒక మూగవాడు, ఒక చేతులు లేనివాడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉంటే ఒక విలువైన వస్తువు, ఒక ఐఫోన్ వేసుకోండి కనపడిందంట. కనపడంగానే అది చేతులు లేనివాడికి కనపడింది. కనపడితే వాడు గుడ్డోడితో, అరే ఐఫోన్ రా ఐఫోన్ రా అన్నాడు. ఈ మోగోడు చెవిటోడు బయట ఎదరికి వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ చేతులు లేనాడు, అరే ఐఫోన్ రా అంటే గుడ్డోడు ఎదరికి వంగొని ఎతుకుతూ ఉంటాడు. వాడికి మాత్రం దొరకదు. ఈ చేతులు లేనాడు అని తీయలేడు. ఆ మోగోడిని కేకేస్తుంటే వాడు పలకడు, వాడికి చెవుడు కాబట్టి ఈ విలువైన వస్తువుని వదిలి వెళ్ళలేరు. వీడికి ఎంత చెప్తున్నా గుడ్డివాడికి అర్థం కాదు, ఎతుకుతూ ఉంటాడు. వాడి ముందే ఉంటుంది ఇంతకీ, వాడు ఎదరికి వెనక్కి ఎతుకుతూ ఉంటాడు. వీడు పాపం కాలుతో కూడా చూపిస్తూ ఉంటాడు, అయినా దొరకదు. సరేనని పరిగెట్టుకెళ్ళి ఆ మోగోడిని ఒక్క తన్ను తంతాడు. అరే వెనక్కి చూడరా ఐఫోన్ ఉందిరా అంటే యా అంటాడు. ఎందుకంటే వాడికి అని వినపడదు కూడా, మొగతో పాటు చెవుడు కూడా ఉంటుంది కాబట్టి వినపడదు. వీడికి ఏం చేయాలో తెలియదు. విలువైన వస్తువు వీడుకొని చేతులు లేవు. దేవుడు చూసారా, ముగ్గురికి 3 కష్టాలను ఇచ్చాడు. ఇద్దరు చూడగలరు, ఇద్దరు వినగలరు, ఇద్దరు తీసుకోలేరు, ఇద్దరు తీసుకోగలరు. అయినా సరే ఆ వస్తువు వాళ్ళకి దొరకట్లేదు. అంటే అర్థం ఏంటంటే, మనకి అదృష్టమైన ఉండాలి, లేదా దురదృష్టమైన ఉండాలి. ఇక్కడ వాళ్ళకి అదృష్టం లేదు, దురదృష్టం లేదు. అంటే ఆ వస్తువు వాళ్ళది కాదు కాబట్టి వాళ్ళకి దురదృష్టం కాదు. వాళ్ళు తీసుకోగలరు కానీ అదృష్టం లేదు. చాలా జీవితాలు ఇలాగే ఉంటాయి. ఏముందిలే మన జీవితం అనుకోవద్దు. ఉన్నప్పుడు ఆస్వాదించాలి, లేనప్పుడు విడిచిపెట్టారు. ఇప్పుడు ఆ ఫోన్ని రోడ్డు మీద అలా వదిలేశారు. ఈ మోగోడికి ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు. ఈ గుడ్డోడుకొని తీయటం రాలేదు. వాడు అక్కడికి కాలుతో తన్ని ఇదిగోరా తీసుకో తీరా అన్నా కూడా తీయలేకపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటారు. వెనకాల వచ్చేవాడు ఎవరికో దొరుకుతుంది, తీసుకుంటాడు. అది సెకండరీ. ఒక మనిషికి జ్ఞానం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలన్నమాట. నిజం చెప్పాలంటే ఈ చేతులు లేనోడు కింద కొంగి నోటితో తీసుకోవచ్చు ఆ ఫోన్ని, కానీ వాడికి ఆ ఐడియా రాలే ఆ క్షణానికి. మూగోడు అర్థం చేసుకోవచ్చు సైకిల్ ద్వారా, వీడు సైకిల్ చేస్తున్నాడు కదా, వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వీడికి సైకిల్ చేయటం సరిగ్గా రావట్లేదు కాబట్టి. ఇలాగే ఉంది ప్రపంచమంతా కూడా. కొందరు ఆస్తి ఉంటుంది, దాన్ని ఎలా సదుపాయంగా వాడుకోవాలో వాళ్ళకి తెలియదు. అందుకే దోబరాగా చేసి పిల్లలకు బళ్ళు కొనిచ్చేసి పిల్లల జీవితాలన్నీ పాడు చేసేస్తారు. తీరా చూస్తే ఆస్తి అనుభవించడానికి ఆ పిల్లలు ఉండరు, ఏ యాక్సిడెంట్లోనో పోతారు. ఎందుకంటే జ్ఞానం లేని వాళ్ళు. ఇంక పేదవాడు ఉన్నాడు, ఏ రోజు ఆ రోజు తింటాడు, లేని రోజు లెగలేదు కాబట్టి వాడికి ఆ భోజనం ఉండదు. చూసారా, అందని చెట్టు ద్రాక్షలు చాలా తీయగా ఉంటాయంట. అంటే ఏంటంటే ఇదే జీవితం. కొందరికి అందుబాటులో ఉంటే వాళ్ళకి ఆస్వాదించటం రాదు, కొందరికి ఆస్వాదిద్దామంటే అందుబాటులో ఉండదు. దేవుడు ఈ ప్రక్రియ ఎందుకు పెట్టాడంటే ఇద్దరికీ తెలిసి రావడానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉన్నారనుకో ఈ దేశం అంతా బాగుంటుంది. కానీ ఆ నిజాయితీ తప్పిన వాళ్ళని మనం చూసినప్పుడు మనం నిజాయితీగా ఉండాలని కోరుకుంటాం. అదే కరెక్ట్. ఎప్పుడు మనం ఎలా ఉన్నాము అన్నదానికంటే ఎలా
ఉండలేకపోతున్నాం అన్నదే కరెక్ట్. ఒక తల్లి ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించాలండి, ఇల్లు పడగొట్టేస్తున్నాను, రండి పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు అన్నారంట, నేను ఎలా వస్తానమ్మా, ఇల్లు కట్టడానికి రమ్మంటే వస్తా కానీ పడగొట్టడానికి రమ్మంటే ఎలా వస్తానమ్మా, కట్టేదానికైతే ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు, పడగొట్టేదాన్ని ఆశీర్వదించమని ఎలా ప్రార్థన చేయాలంటే, అయ్యగారు మీరు రండి, నేను 50,000 ఇచ్చి పడగొట్టిస్తున్నాను అందంట తల్లి. అదేంటమ్మా, 5,000 పొక్కలకి ఇస్తే వాళ్ళు కూలి చేస్తారు కదా, చక్కగా రాసిపోసేస్తారు కదా అంటే, అవునయ్య గారు 5,000 ఇస్తే కూలి చేస్తారు, అందులో ఏది పనికిరాదు, ఇంకా అన్నీ కూలబడిపోయి ఒక మట్టిలా చేసేస్తారు. అదే నేను 50,000 ఇస్తున్నాను కదండి, వాళ్ళు రాయికి రాయి, కంకరకి కంకరు, మరి ఇనుముకు ఇనుము పక్కన పెడతారు, అదంతా అమ్మితే నాకు 3 లక్షలు వస్తుంది. అది ఎందుకంటే నా భర్త కష్టపడి కష్టార్జితం అంతా ఆ ఇంటిని కట్టాడు. ఇప్పుడు ఆ ఇంటిని కట్టిన అవన్నీ కూడా నేను అమ్మి అదే డబ్బులతో మళ్ళీ కొంచెం డబ్బులేసి ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నానంటే, పాస్టర్ గారు ఆశ్చర్యపోయారంట. నేను 5,000 వచ్చేదానికి పెద్ద ఘనంగా చెప్పాను, నాకే తెలుసని, నువ్వు చాలా తెలివైందని అమ్మ, నీ తెలివి ముందు నేను చిన్నబుచ్చు. చూసారా, ఆడవాళ్ళు మగవాళ్ళు కాదు, ఆలోచించే విధానం. ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కో జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి ఆ ఇల్లు తను కట్టుకోవటానికి పడగొట్టడానికి పాస్టర్ గారిని పిలిచారు. ఎందుకో తెలుసా, అన్ని సక్రమంగా వస్తే మళ్ళీ ఆ ధనంతో ఆమెకు వచ్చేదాన్ని బట్టి చక్కగా ఇల్లు కట్టుకోవాలి. పాస్టర్ గారు ఏమనుకున్నారు, 5,000 ఇచ్చి పడేసేదానికి మళ్ళీ నేను వచ్చి ఏం ప్రార్థన చేస్తాలే అనుకున్నారు. అంటే మనం ఆలోచించే విధానం తప్పంతే. ఆవిడ ఎంత విమర్శించి చక్కగా చెప్పాక ఆయన వెళ్ళారంట. వెళ్ళి చూస్తే వాళ్ళు చాలామంది పని వాళ్ళు ఉన్నారంట, చక్కగా కొడతాకి సిద్ధంగా ఉన్నారంట. ఆయన ప్రార్థన చేశారంట, ఈ సొమ్మంతా నిజాయితీగా రావాలని. కరెక్ట్గా 10 రోజులు పట్టిందంట. 10 రోజులకి వచ్చి చూస్తే కంకరకి కంకరు, ఇటుకరాయికి ఇటుకరాయి, ఇనుముకి ఇనుము వేరు చేసి కుప్పలు కుప్పలుగా వేస్తే ఆమెకు 4.5 లక్షలు వచ్చిందంట. చూసారా ఫ్రెండ్స్, మనం పోతుంది, చెడిపోయింది, వదిలేద్దాం అనుకున్న దాంట్లో ఎంత వాల్యుబుల్ వచ్చింది. అందరికీ ఆలోచన రాదు, అలా చేసేవారు కొందరు ఉంటారు, ఒక లైన్తో కుమ్మేసి తీసి పడేసేవారు కొందరు ఉంటారు. ఇది అవసరం కాబట్టి ఆ జ్ఞానం వచ్చింది, ఇది అక్కర్లేని తనం కాబట్టి ఆ జ్ఞానం లేకుండా పగలగొట్టేస్తున్నారు. మనం కూడా అంతే, మన జీవితం కూడా అంతే. దేవుడు నెమ్మదిగా చేస్తున్నాడంటే మనకేదో ఆశీర్వాదం ఇస్తున్నాడని అర్థం. నువ్వు అడగంగానే చేస్తున్నాడంటే నెక్స్ట్ ఏంటో నీకు అర్థం కాదని అర్థం. చూసారా, 10 రోజులు కష్టపడ్డ వాళ్ళకి, గంటలో కూల్చేసే వాళ్ళకి తేడా. 10 రోజులు కష్టపడ్డ వాళ్ళకి 50,000 ఇచ్చినా నష్టం లేదు, మన సరుకు మళ్ళీ మనకి ఎక్కువ వస్తుంది. 5,000 ఇచ్చి ఒక గంటలో కూల్చేసామనుకో, మనకి ఏమీ రావట్లా, 5,000 నష్టం వస్తుంది, లాభం ఏమి రావట్లా. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి మనిషికి టైం ఇస్తున్నాడు. ఎందుకు, ఇప్పుడు ఒక మహారాజు అవ్వాలంటే చిన్నప్పటి నుంచి మహారాజు అయిపోగలరా? అవ్వలేడు కదా. ఎందుకంటే కష్టపడాలి, చిన్నప్పటి నుంచి రాజరికాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు సొలొమోనుని దేవుడు రాజుగా ఎంచుకోవాలి అని ప్రజలు అనుకున్నప్పుడు, దావీదు కుమారుడు సొలొమోనుని రాజుగా ఎంచినప్పుడు చిన్నవాడు, తనకు జ్ఞానం కూడా లేదు. అందుకే దేవుణ్ణి ఏమడగాలో తెలియక ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు జ్ఞానాన్ని ఇమ్మని అడిగాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, జ్ఞానంతో పాటు ఆస్తిని కూడా ఇచ్చాడు.
ఎందుకంటే జ్ఞానం చాలా విలువైంది. నువ్వు విలువైన దాన్ని అడిగావు కాబట్టి నీకు విలువ లేనివి కూడా ఇస్తున్నాను అని. ఆస్తి విలువ లేనిదే అయినా అవసరం ఉంటుంది కాబట్టి ఆస్తిని కూడా ఇచ్చారు. జ్ఞానం విలువైందా, ఆస్తి విలువైందా అంటే జ్ఞానమే విలువైంది. జ్ఞానం ఉంటే ఎక్కడైనా జీవించగలం. ఆస్తి ఉంటే నువ్వు ఉన్న చోటే జీవించాలి. అందుకని దేవుడు అలా చేశాడు. ఇప్పుడు చాలామంది పిల్లలు జ్ఞానంగా ఉంటున్నారు, నేర్చుకుంటున్నారు, అన్ని విషయాల్లో నేర్చుకుంటున్నారు. ఒక మాస్టర్ ఒక 50,000కి జీతానికి పనిచేస్తుంటే అదే మాస్టర్ దగ్గర నేర్చుకున్న పిల్లలు లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్నారు. ఎలా అంటారు అంటే, మాస్టర్ ఒక క్వశ్చన్ చెప్పారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు, కానీ ఆ రెండిట్లకి ఒకే పాయింట్లో ఏదో కనెక్షన్ ఉందని పిల్లలు కనిపెట్టేస్తున్నారు. ఆ కనెక్షన్ బయటికి తీసేపటికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. మంచి మంచి ఉద్యోగాలు, ప్రాజెక్ట్ వర్క్లు. స్ట్రెయిన్ అయిపోతున్నారు, అయినా సరే సంపాదిస్తున్నారు కదా. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల కష్టానికి ఫలితం పిల్లల ద్వారా వచ్చేస్తుంది. చాలామంది కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచుతారో, పెద్దయ్యాక తల్లిదండ్రులు సుఖపెడతాక పిల్లలు చాలా చాలా శ్రమకు పడి ఉద్యోగాలు చేసి అమ్మా నాన్నని పెంచుతూ ఉంటారు. ఎక్కడో కొందరు కుటుంబాలు తల్లిదండ్రులను వదిలేస్తారనుకోండి, కానీ కొన్ని కుటుంబాలు చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని. అంటే ప్రతి మనిషి జ్ఞానంతో ముందుకు వెళ్ళగలరు. ఏముంది చిన్న జీవితం, ఈరోజు ఇక్కడ అనుభవిస్తే చాలు అని. నిజమే, దేవుడిచ్చిన ఈ కొద్ది జీవితాన్ని అనుభవిద్దాం. అన్ని విషయాల్లో మనకేమి అవసరమో ఆ విషయాల్లో దేవుడిని అడిగి చక్కగా అనుభవించేయాలి. తర్వాత ఏంటో మనకు తెలీదు, అక్కడ ఎలా ఉంటామో తెలీదు. జీవితం అంతమైపోయాక మనలో ఆశలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. అసలు మనం ఎక్కడుంటామో తెలీదు. పరలోకమా నరకమా అనేది దేవుడి ఇష్టం. ఎందుకంటే మనం చేసే క్రియలను బట్టి తూకంలో మనం ఎలాడుతూ ఉంటే, దేవుడు లెక్క చెప్తూ ఉంటే, ఆ లెక్కలో మనం పరలోకానికి వెళ్తామో నరకానికి వెళ్తాము మనకైతే తెలీదు. ఈ లోకమందు అయితే చాలా పాపాలు చేస్తూనే ఉన్నాం, అవన్నీ కడిగి పెట్టుకుంటూనే ఉంటాం. ఏ రోజుకి ఆ రోజు శుద్ధీకరించుకుంటూనే ఉంటాం. జీవితం రమ్యంగానే ఉన్నట్టు కనపడుతుంది, కానీ గోతులు గొప్పలే ఉన్నాయి. ఈ రమ్యంగా కనపడుతున్న జీవితంలో ఎవరు సంతోషంగా ఉన్నారు అంటే, ఎప్పుడు దేన్ని ఆశించకుండా ఏది జరిగినా సంతోషంగా స్వీకరించే వాళ్ళే సంతోషంగా ఉంటారు. లేదు నాకు ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలన్నవాడు ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. ఎందుకంటే ఉన్నదాన్ని సంతృప్తిగా తినేవాడు సంతోషంగా ఉంటాడు, లేని దాని కోసం ఆరాటపడేవాడు సంతోషంగా ఉండలేడు. అలాగే వచ్చిన దాన్ని సరిపెట్టుకున్న వాళ్ళు గొప్పలుగా ఉంటారు, లేని దానికోసం అప్పులు చేసేవాళ్ళు అన్ని తిప్పలే తెచ్చుకుంటారు. జీవితం ఎవరికి పూలబాట కాదు. రాళ్ళు రప్పలు ముళ్ళు అన్నీ గుచ్చుకుంటూనే ఉంటాయి. ఆ దారిలో నడుస్తూ ఉంటే అనుభవాలు వస్తూ ఉంటే జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము. దేవుణ్ణి ముందు పెట్టుకొని మనం ప్రతి రాయిని ప్రతి ముల్లిని తొక్కుతూ ఉంటే దేవుడు దేవదూతల్ని మనకు అడ్డుగా పెడతారంట. చూసారా? ఎందుకంటే అవి మనకి గుచ్చుకోకుండా. యోబు లాంటి శ్రమలు ప్రపంచంలో ఎవరికైనా వచ్చుంటాయా? లేదు కదా. యోబు అంత శ్రమ పడ్డాడు కాబట్టి రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యోబు అంత ధనవంతుడు ఆ దేశంలోనే లేడంట, అయినా సరే శ్రమల పాలయ్యాడు. అందుకే దేవుడు ఆశీర్వదించాడు. శ్రమల్ని తట్టుకోవాలి, నిందల్ని తట్టుకోవాలి, అవమానాలను తట్టుకోవాలి. నాకేంట్లే అనుకోకూడదు, ఎందుకంటే ఇది ఎవరి స్వాస్థ్యమో వారికి చెందుతుంది. మనమున్నంతకాలం ఒక ఇంట్లో ఉంటున్నాం, మన నెక్స్ట్ తరం ఈ ఇంటిని ఉంచిద్దో కూల్చేసిద్దో మనకేం తెలుసు.
మరలా ఈ భూమి మీద భారం కలిగి ఇంకో ఇల్లు కట్టుకుంటారేమో. తరతరాలు మారిపోతూ ఉన్నాయి, యుగ యుగాలు మారిపోతూ ఉన్నాయి. మనం అప్పుడే 2026లోకి వచ్చేసాం. ఎలా వచ్చేసామో తెలియదు కదా. ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయో లెక్కలేసుకుని ఉంటే హ్యాపీనెస్ కంటే బాధలే ఎక్కువ ఉన్నాయి. బాధల కంటే జ్ఞానం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఈ బాధల్లోంచి వచ్చిందే జ్ఞానం. మనకు ఒక శ్రమ వస్తుందంటే మనకేదో నేర్పిస్తుందని అర్థం. ఇప్పుడు ఆ గుడ్డివాడికి ఆలోచన రాల, జ్ఞానం రాల. ఆ చేతులు లేనివాడు జ్ఞానంగా చెప్పొచ్చు, వాడికి చెప్పటం రాల. కాబట్టి విలువై ఉన్న వస్తువుని రోడ్డు మీద వదిలేసుకున్నారు. కానీ ఆ స్త్రీ అలా కాదు, తెలివైంది కాబట్టి ఆ ఇంటిని కూల్చేటప్పుడు ఆ ఇనుముని, ఆ ఇటుకని అన్నిటిని పోగు చేపించింది. ఆస్తిమంతురాలు కాబట్టి ఇంకొంచెం ధనం వేసుకొని చక్కటి ఇల్లు కట్టుకోగలిగింది. అంటే తెలివికి, జ్ఞానానికి, తెలివి తక్కువతనానికి ఆ ముగ్గురు నిదర్శనంగా కనపడుతున్నారు. ఈ కథలో మనం నేర్చుకున్న నీతి ఏంటంటే, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వాటన్నిటిని తట్టుకొని యోబులాగా రెండింతల ఆశీర్వాదం పొందుకోవాలి. అంతే తేడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.